కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి విభజన సమస్యలకు ఒక సానుకూల పరిష్కారం లభిస్తుందని సర్వత్రా కూడా ఒక ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, దాదాపు 10 సంవత్సరాలుగా వస్తుంది నీళ్లు నిధులు నియామకాలు అన్న కాన్సెప్ట్ మీద తెలంగాణ ఏర్పడింది. సో కొంతవరకు జటిలమైన సమస్య, ముఖ్యంగా నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు. దీనికి సంబంధించి ఒక ఫస్ట్ స్టెప్ పడుతుంది. ఏ విధమైన పరిష్కారాలు లభించే అవకాశం ఉంది? చారిత్రాత్మకమైన సమావేశానికి హైదరాబాద్ వేదిక అయింది. ఇద్దరు సీఎంల మధ్య 10 ఏళ్లుగా పరిష్కారం కాని అనేక సమస్యలు ఈసారి పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడినప్పుడు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పలు అంశాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా చాలా సమస్యలు అపరిచితంగా ఉన్నాయి. రాజకీయ పరిష్కారం దొరకలేదు. అధికారులు 30 సార్లు సమావేశమైనా ఆ పరిష్కారం దొరకలేదు. కేంద్రం అనేక సార్లు సమావేశమైనా ఈ సమస్యలకు పరిష్కారం దొరకలేదు. కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కారం అయ్యాయి. ఈ నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఉన్న వైఖరి ఇద్దరి మధ్యలో కూడా సామరస్యపూర్వక వైఖరి లేకపోవడం మూలంగా ఆయన ఇక్కడి నుంచి పూర్తిగా 10 ఏళ్ల పాటు అవకాశం ఉన్న హైదరాబాద్ కమాండ్ క్యాపిటల్గా అవకాశం ఉన్నప్పటికీ ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు. అమరావతి రాజధానిగా చేసుకున్న 5 ఏళ్ల పాటు ఆయన కొనసాగించారు. అప్పుడు కూడా చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. కేవలం కేంద్రం పునర్విభజన చట్టంలో భాగంగా కొన్ని సమస్యలు, కొన్ని ఏవైతే రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వాలో అవి మాత్రం ఇచ్చారు తప్ప మిగతా ఏవి కూడా సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఆ తర్వాత మరో 5 ఏళ్ల తర్వాత 2018లో ఎన్నికలు జరిగిన తర్వాత మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆయనకు మిత్రుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు కూడా సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారు. కానీ కొన్ని సమస్యలు మాత్రమే, పరిమిత సంఖ్యలో మాత్రమే సమస్యలు పరిష్కారం అయ్యాయి. ప్రధాన సమస్యలు ఆ విధంగా ఉన్నాయి. భవనాలకు సంబంధించి, అప్పుడున్న సచివాలయంకు సంబంధించి ఏ ఒక్క బిల్డింగ్ కూడా ఉపయోగించకుండా అప్పటికే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ చేశారు. అదే విజయవాడ కేంద్రంగా ఆయన పరిపాలన కొనసాగించాడు. భవనాలకు సంబంధించిన పెద్ద గొడవ అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు మాత్రం పూర్తిగా 10 ఏళ్లు కావస్తుంది. 10 ఏళ్ల తర్వాత ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా ఒక ముందడుగు వేశారు. నారా చంద్రబాబు నాయుడు ముందుగా లెటర్ రాశారు రేవంత్ రెడ్డికి, తెలంగాణ సీఎంకు. సమస్యలు పరిష్కరించుకున్నాం, ఆ విధంగానే అపరిష్కృతంగా ఉన్నాయి. ఒకవైపు ఇక్కడ నిధులలో ఏముంది, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇటు తెలంగాణ రాష్ట్రానికి కూడా పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఆ సంక్షేమ పథకాలకు నిధులు లేకపోవడం, అదేవిధంగా కొత్తగా నిర్మించాలనుకున్న అమరావతి రాజధానికి నిధులు లేకపోవడం మూలంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కమాండ్ అకౌంట్లో ఉన్న ఏ విధంగా ఇటు తెలంగాణకు ఉపయోగపడకుండా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడకుండా 8,000 కోట్లకు పైగా రూపాయలు మురిగిపోతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. వాటిని ఉపయోగించుకోవాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ సమావేశం జరుగుతుందని భావించవచ్చు. ఇటు తెలంగాణ కానీ, అటు ఆంధ్రప్రదేశ్ కానీ అనేక సమస్యలు, అనేక హక్కులు, అనేక రావాల్సిన భవనాలకు సంబంధించి కానీ, లేదా ఇక్కడికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి కానీ అంశాలు ఈ సమావేశంలో పెట్టినప్పటికీ ప్రధాన అంశం 8,000 కోట్లకు సంబంధించిన అకౌంట్స్, స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించింది కొన్ని ఆంధ్రప్రదేశ్ అకౌంట్కు బదిలీ అయ్యాయి. కానీ వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం లేదు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఉపయోగించుకునే అవకాశంలో ఫ్రీజ్ అయి ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. ఇరు రాష్ట్రాలు కనుక, ఇరు రాష్ట్రాలు ఈ నిధులు ఉపయోగించుకోవడానికి సిద్ధమైతే, ఆ రాష్ట్రాలకు సంబంధించిన సమ్మతి కనుక కోర్టుకు తెలియజేసినట్లయితే కేంద్రం ఒక చొరవ తీసుకొని ఆ నిధులకు సంబంధించిన ఫ్రీజ్ని వదిలేసి ఇద్దరు ఉపయోగించుకునే విధంగా ఏ నిష్పత్తిలో ఉపయోగించుకోవాలి ఆ అకౌంట్స్, ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఉన్న డబ్బులను ఏ నిష్పత్తిలో ఉపయోగించుకోవాలన్న అంశానికి సంబంధించి ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ అయితే 50% మాకు నిధులు రావాల్సిందే అని పట్టుబడుతుంది. అటు వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ శాతం, ఆంధ్రప్రదేశ్ విభజన జనాభా నిష్పత్తికి, జనాభా లెక్కల ప్రకారం తమకు ఎక్కువ నిధులు రావాలి, 68% పైగా రావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ నిధులకు సంబంధించిన ఒక అంశం, ఆ నిధుల అంశం తేలితే పెద్ద సమస్య ఈ 2 రాష్ట్రాలకు. ఇప్పుడు ప్రధానంగా అప్పుల ఊబిలో ఉన్న 2 రాష్ట్రాలకు సంబంధించిన వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఒక వెసులుబాటు దొరికే అవకాశం ఉంది. ఆ వెసులుబాటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే టెక్నికల్గా చూస్తే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లోని 10వ షెడ్యూల్లోని అంశాలకు సంబంధించి మాత్రమే చర్చలు జరిపి ఆ చర్చలకు సంబంధించి ఆ చర్చలకు సామరస్యపూర్వక పరిష్కారం మాత్రమే కనుగొనాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం హఠాత్తుగా కొన్ని అంశాలను ముందుకు తీసుకొచ్చింది. ప్రధానంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలపబడ్డ 7 మండలాలు తిరిగి మళ్ళీ తెలంగాణలో కలపాలన్న అంశాన్ని ముందుంచింది. ఇది సాధ్యమవుతుందా అనేది ఈ ఇద్దరు సీఎంలు మాట్లాడుకున్నంత మాత్రమే ఇది సాధ్యమయ్యే పని కాదు. కానీ డిమాండ్ ముందుంచుతుంది. 7 మండలాలు ఆ రోజు పోలవరం ప్రాజెక్టు
నిర్మించాలంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే భూ సమస్య లేకుండా ఏదైతే ల్యాండ్ అక్వైజేషన్ చేయాలో ల్యాండ్ అక్వైజ్ చేయడానికి ఇబ్బందికరంగా ఉండకూడదనే 7 మండలాలని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆ రోజు పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కేటాయించింది. కానీ ఆ 7 మండలాలు తమకు కావాలి లేదా 5 గ్రామాలు కూడా కావాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఇది కేంద్రం పరిధిలో ఉంది, పార్లమెంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాతనే ఈ 7 మండలానికి సంబంధించిన అంశం తేలే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒకవైపు పోలవరం ప్రాజెక్టు దాదాపు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన 7 మండలాలకు సంబంధించిన ఇవ్వడం అయితే సాధ్యమవుతుందా లేదా అనేది కూడా చూడవలసిన అవసరం ఉంది. సీఎంల నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో చర్చకు మాత్రం వస్తాయి తప్ప ఇప్పటికిప్పటికీ 7 మండల అంశం పరిష్కారం అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే 7 మండలాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ నిరాకరించే అవకాశం ఉంది. 7 మండలాలు ఇవ్వాలని కూడా తెలంగాణ పట్టుబడితే అది ఏమాత్రం ముందడుగు వేస్తుంది అనేది చూడవలసిన అవసరం. ఇది కీలకమైన పాయింట్ కన్నా అయితే మనం చెప్పలేం ఈ సమావేశంలో. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000 కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతం ఉంది. తెలంగాణకు ఆ తీర ప్రాంతంలో భాగం కావాలని చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు కానీ, జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పడినప్పుడు కానీ ఏ భూభాగంలో ఆస్తులు కానీ ఆ భూభాగంలో భవనాలు కానీ ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించి చెందుతాయి తప్ప వాటి మీద హక్కులు వేరే రాష్ట్రానికి ఉండవు అనేది ఒక సూత్రం. ఒక విభజన చట్టంలోని అనేక రాష్ట్రాలు విడిపోయినప్పుడు కానీ, అనేక రాష్ట్రాల విభజన చట్టంలో అంశాలకు సంబంధించి కానీ అది ఏ రాష్ట్రానికి సంబంధించిందో ఆ రాష్ట్రానికి ఇప్పుడు వేరే దీనికి సంబంధించిన 1000 కిలోమీటర్ల మేరకు విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతంలో భాగం కావాలని తెలంగాణ డిమాండ్ చేస్తే అది ఆ డిమాండ్ని ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నెరవేరుస్తుందని చూడాలి. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని తెలంగాణలో ఏ విధంగా హక్కులు కల్పిస్తే అది మరొక చర్చకు దారితీస్తుంది, మరొక వివాదానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సాధ్యమయ్యే పని కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఒకవేళ తెలంగాణ డిమాండ్ ముందు పెడితే ఆ డిమాండ్కు ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అనేది సమావేశంలో తేలే అవకాశం ఉంది. ఇక తెలుగు ప్రజల ఆరాధ్య దైవము, తెలుగు ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది భక్తులు ఉన్నారు తిరుమల తిరుపతికి. ఆ తిరుమల తిరుపతిలో కూడా తమకు భాగం కావాలి, టీడీటీలో భాగం కావాలి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అనేక ఆ తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అనేక నిధులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం డెవలప్ కావడానికి ఉపయోగించాము. సో ఇది ఉమ్మడి రాష్ట్రం ఆస్తిగానే చూడాలి. ఉమ్మడి రాష్ట్రం ఆస్తిగా తమకు కూడా తిరుమల తిరుపతిలో భాగస్వామ్యం ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడు నిర్మించిన క్వార్టర్స్ కానీ, అప్పుడు చేసిన అభివృద్ధి పనులకు కానీ ఉమ్మడి రాష్ట్రం నిధులు వెచ్చించారు కాబట్టి తమకు కూడా భాగం కావాలని తెలంగాణ పట్టుబడుతుంది. అది సాధ్యమయ్యే పని కాదు. అసలు టీటీడీ మీద తెలంగాణకు హక్కు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా అనేది మనకు అది పెద్ద సమస్య. అది వీడని చిక్కుముడిగానే మనం చూడవచ్చు. ఇకపోతే ప్రధాన సమస్య నీటి వాటా. గోదావరి జలాల్లో పెద్దగా వివాదం లేదు. గోదావరి మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. 300 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్ర పాలవుతున్న నేపథ్యంలో గోదావరి జలాలను ఉపయోగించుకునే ఎటువంటి సమస్య లేదు. కానీ కృష్ణా బేసిన్ మీద అనేక వివాదాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కానీ, పాలమూరు రంగారెడ్డి పథకానికి కానీ ఈ అంశాలకు తేలాలంటే ఖచ్చితంగా నీటి వాటాకు సంబంధించి అనేక ట్రిబ్యునల్ వేశారు. అంతకుముందు బచావత్ ట్రిబ్యునల్ కానీ, ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ, ఆ తర్వాత వచ్చిన మరొక ట్రిబ్యునల్ కేంద్రం ముందుకు వచ్చింది ఈ పరిష్కరించడానికి. పునర్విభజన చట్టంలో భాగంగా ఇవి డివైడ్ కావాలంటే, నీటి నిష్పత్తి ఖచ్చితంగా కృష్ణా రివర్లో కావాలంటే ఇది కేంద్ర పరిధిలో ఉన్న అంశం. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల సీఎంలు కూర్చొని పరిష్కరించుకోవడానికి ఒక అంగీకారానికి రావాలి. నిష్పత్తి 811 టీఎంసీల నీటిని 2 రాష్ట్రాల మధ్య సమభాగంగా పునర్విభజన చట్టం ప్రకారం 68% ఆంధ్రప్రదేశ్కి వస్తే 38% తెలంగాణకి ఇవ్వాలని ఆ రోజు తాత్కాలికంగా నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయం ప్రకారం తమ అంగీకరించడం లేదు. తమకు నీటి వాటా ఎక్కువ కావాలి. కృష్ణా బేసిన్ మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి కృష్ణా నీటి వాటాలో 50% పైగా తమకు దక్కాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. దీనికి ఏపీ అంగీకరిస్తుందా లేదా చూడాలి. ఏపీ ఇప్పటికే చెప్తుంది రాయలసీమ ప్రాంతంలోని ఎడారి మారిపోవడానికి కృష్ణా బేసిన్ వాటర్ను సక్రమంగా వినియోగించుకోలేకపోవడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఎడారిగా ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని భావిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా ఈ నీటి నిష్పత్తి వాటా తేలాలంటే అది పెద్ద సమస్య. ఇక్కడ ఇంకొక విషయం, నీటి వాటా విషయంలో ఏమాత్రం తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గినా అక్కడ రెడీగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అస్తిత్వంతో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశంతో ఉన్న ఆ బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం నీటి వాటా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కాంప్రమైజ్ అయినా దాన్ని పట్టుకొని మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చడానికి బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది. బీఆర్ఎస్ దాడి చేయడానికి రెడీగా ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇక్కడికి తెలంగాణలో అడుగు పెట్టగానే బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఎవరైతే వద్దనుకున్నామో, ఎవరైతే ఆంధ్ర పాలకులు వద్దనుకున్నామో మళ్ళీ వాళ్ళకు రెడ్ కార్పెట్ వేస్తూ తెలంగాణలో తిరుగుతున్నారు అంటూ కూడా దాని
కానీ తెలంగాణకు సంబంధించిన తెలంగాణ పార్టీగా ఏ మేరకు దాడి చేయాలో ఆ మేరకు బీఆర్ఎస్ పార్టీ దాడి చేస్తుంది. సోషల్ మీడియాలో కానీ ఇతర డిజిటల్ ప్రసార మాధ్యమంలో కానీ లేదా వాళ్ళకున్న సొంత పత్రికల ద్వారా కానీ వివిధ మార్గాల ద్వారా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి కావాలనే చంద్రబాబు నాయుడుని మళ్ళీ ఇక్కడికి రప్పిస్తున్నారు, మళ్ళీ ఆంధ్ర పాలన మనం చూడబోతున్నాం అంటూ రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. సో నీటి వాటా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం కాంప్రమైజ్ అయినా దాన్ని పట్టుకుని మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చడానికి, తెలంగాణకు సంబంధించిన నీరు ఆంధ్రప్రదేశ్ దోచుకుపోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణం అని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది. సో దీనికి సంబంధించి అంత ఈజీగా కృష్ణా వాటా విషయంలో తేలుతుందా, సీఎంల సమక్షంలో తేలుతుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే కృష్ణా బేసిన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నీటి వాటా విషయం తెలవాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తర్వాత వచ్చిన మరొక ట్రిబ్యునల్కు సంబంధించిన అదంతా నీటి వాటా తేలేది ఈ ఇద్దరి సీఎంల సమక్షంలో తేలే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించిన పెద్ద వివాదం. విద్యుత్ సంస్థలకు సంబంధించి ఇప్పటికే తమకు 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఏపీ జెన్కో నుంచి తాము విద్యుత్ ఉత్పత్తి చేశాం. తెలంగాణ అంధకారంలో మునిగిపోతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు విద్యుత్ కొరత ఏర్పడుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర విభజన చట్టంలో ఒక అంశాన్ని పేర్కొన్నారో ఆ రోజు కేంద్రం. సో అప్పటి నుంచి అందులో ఒప్పందంలో భాగంగా ఏపీ జెన్కో నుంచి కొంత విద్యుత్ ఉత్పత్తి చేసింది తెలంగాణకు, అది వాడుకుంది కూడా. దానికి 3,700 కోట్ల మేరకు బిల్ అయింది. సర్ఛార్జీతో కలుపుకొని దాదాపు 7,000 కోట్లు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకసార్లు కూడా లేఖలు రాసింది. ఆ లేఖలకు ప్రత్యుత్తరాలు రాసిన అప్పటి తెలంగాణ ప్రభుత్వం మీకు చెల్లించేదేం లేదు, కర్నూలు అనంతపురం జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఎక్కువ విద్యుత్ అభివృద్ధి పనులకు కానీ 12,240 కోట్లు ఆ ప్రాంతాల్లో వెచ్చించారు కాబట్టి దానికి వడ్డీ కడుతున్నా ఆ వడ్డీకి సంబంధించి మీరు 7,000 కోట్లు మినాయించుకుంటే మాకే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది, మాకే ఇంకా 12,000 కోట్లు పైగా చెల్లించవలసి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో అది ఏ విధంగా తేలుతుంది? బకాయిలు చెల్లిస్తారా లేదా అక్కడికక్కడికి ఆంధ్రప్రదేశ్ బకాయిలు చెల్లించవలసిన అవసరం లేదు, తెలంగాణ చెల్లించవలసిన అవసరం లేదు. విద్యుత్ ఒకవేళ బకాయిల విషయంలో ఇద్దరు రాష్ట్రాల సీఎంలు కాంప్రమైజ్ అయ్యి ఎవరు కూడా చెల్లించాల్సిన అవసరం లేదనుకుంటే మాత్రం ఈ సమస్య పరిష్కారం దిశగా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే